వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ రోజెస్. ఈరోజు మేము హోల్ వీట్ నూడిల్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూడిల్స్ని ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, 2 ఆనియన్, 1 టమోటో, సోయా సాస్, టమోటా సాస్ అంతా ఒక 1 స్పూన్ తీసుకోవాలి. అండ్ 1/2 స్పూన్ పెరి పెరి మసాలా, ఆరిగానో, కొంచెం ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మన టేస్ట్కి తగినంత, అండ్ ఇంట్లో కొంచెం క్యారెట్ ఫ్రై చేస్తుంటే ఆ క్యారెట్ కూడా వేస్తున్నాము. అండ్ గార్లిక్ కూడా కొంచెం తీసుకోవాలి. పాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని గార్లిక్ ఒక 3-4 cloves గార్లిక్, క్రష్డ్ గార్లిక్ అండ్ కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ వేసుకోవాలి. నెక్స్ట్ వేసుకున్న తర్వాత సిమ్లోనే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లోనే ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక టమాటో వేసుకోవాలి. టమాటో వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో అండ్ ఆనియన్ని. దాని తర్వాత ఇంట్లో క్యారెట్ ఫ్రై ఉందంటే ఆ క్యారెట్ ఫ్రైని కూడా వేసేసుకోవాలి టమాటో ఆనియన్తో పాటు. వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాను, ఆనియన్, అవన్నీ కొంచెం ఫ్రై చేసి ఆఫ్టర్ దట్ కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. ఆ సోయా సాస్ తర్వాత కొంచెం టమోటా సాస్ వేసుకోవాలి. అంతా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో, మన టేస్ట్కి తగినంత ఓరిగానో, నెక్స్ట్ ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని బాయిల్ చేసిన నూడిల్స్ని వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బాయిల్ చేసిన నూడిల్స్ వేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కంటిన్యూగా స్టీర్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసాక కంటిన్యూగా మనం ఫుల్లో పెట్టుకొని స్టవ్ కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి కింద నుంచి పైకి. దాని తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా 1/2 లెమన్ జ్యూస్ వేయాలి. వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తే ఇలా పొడి పొడిగా ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ అంతే, రెడీ. హోల్ వీట్ నూడిల్స్ రెడీ. నేను చెప్తాను టేస్ట్ చేసి. వావ్, సూపర్ ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ రోజెస్.